అన్నం తినేటప్పుడు శ్రద్ధగా తిను. భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ తిను. భగవన్నామం చెప్పుకుంటూ తిను. మధ్యలో ఇతర విషయములను మాట్లాడకు. ఉద్వేగమును పొందేటటువంటి విషయములను అన్నం తినేటప్పుడు ప్రస్తావన చెయ్యకు. లౌకిక విషయములను ప్రస్తావన చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఎలా అన్నం తింటున్నావో దాన్ని బట్టే నీ మనసు తయారవుతోంది. అందుకే భోజన ప్రారంభం నుంచి భోజనం చివరి వరకు కట్టుదిట్టం చేస్తారు. కట్టుదిట్టం చేయడానికి ఏం చేస్తారంటే ఏవో అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతూ తింటారేమోనని హెచ్చరిక చేస్తారు. భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ, గోవిందా గోవింద అనిపిస్తారు. భోజనం మొదలు పెడుతున్నాం గోవిందా అనండి అంటే దాని అర్థం అయ్యే వరకు కూడా అలానండి. అయినా ఎవరో ఏదో మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ, గోవిందా గోవింద, మధ్యలోకి వచ్చేసావు పురుషులోకి, అయినా ఏదో మాట్లాడుతున్నావు, ఇప్పటికైనా ఆప్చి. అయినా ఆపలేదు, కనీసం చివరకు వచ్చేసావు, ఇప్పుడైనా కనీసం ఆపు. భోజన పరిసమాప్తకాల భగవన్నామస్మరణ, గోవిందా గోవింద, భగవన్నామం చెప్పుకుంటూ తిను. భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ తిను. ఏ కీర్తనో వింటూ విను. చక్కగా ఏదైనా మంచి విషయాన్ని వింటూ తిను. అథవా భగవన్నామాన్ని నువ్వు మనసులో అనుకుంటూ తిను. ఇప్పటికీ ఆ నియమం కలిగినటువంటి వాళ్ళు ఎందరో నాకు పరిచయం ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఒకసారి భోజనానికి కూర్చుంటే భోజనం అయిపోయే వరకు మాట్లాడరంటే మరి కొంచెం కూర ఏమని అడగాలంటే ఎలాగండి అంటే దానికి మాట్లాడడం సమస్య ఉంది. అది భోజనంలో అంతర్భాగం. ఇంకొంచెం కూర వేయండి అని అడగడం భోజనం కన్నా భిన్నమేం కాదుగా. అందుకని ఇంకొంచెం కూర వేయండి అని కూడా అనడం మానేసి నోటికి అడ్డు పెట్టుకుని ఏదో రకరకాల సంజ్ఞలు చేసి అల్లరి బీభత్సం చేయమని కాదు దాని ఉద్దేశం. నీకు కావలసింది అడుగు. అక్కరలేని విషయాలు ఇంకా ఏవి కూడా లౌకికం మాట్లాడకు. అలా మాట్లాడకుండా ఏమవుతుందంటే మనసు ఉద్వేగపడడానికి కారణం ఉండదు. ఇప్పుడు ఇలా భోజనానికి కూర్చోగానే ఓ అక్కర్లేని విషయం ప్రస్తావన చేశారనుకోండి, మీ తమ్ముడు వస్తే ఎంత బాగుండేది, ఎప్పుడూ రాడు అన్నారనుకోండి, వాడు రాడు, ఎందుకు 10 మాటలు తలుచుకోవడం అని ఈయన ఉద్వేగం. అవునులేండి అన్నన్నా తప్పు అని ఆవిడే. ఇంకా అక్కడికి ఏమైంది, పెరుగు అన్నం దాకా వెళ్ళేటప్పటికి ఆ వండినవి ఆవిడ మర్చిపోతుంది వడ్డించడం. కష్టపడి వండాను, ఏమిటో అనవసరంగా ఇవి మొదలెట్టాం, ఇది ఇలాగే ఉండిపోయాయి అంటుంది. ఆయనకి అందవలసినటువంటి సారం అందలేదు యజమానికి. ఆవిడికి ప్రేమ లేదా, గుండెల నిండా ప్రేమ ఉంది. అక్కర్లేని విషయం ప్రస్తావనకు వచ్చింది, ఉద్వేగపడుతూ అక్కర్లేని విషయాలతో తిన్నావు, మనసు కూడా ఉద్వేగభరితం అవుతుంది. ప్రశాంతమైన విషయం ఏది అంటే శాంతికి పర్యాయ పదం భగవంతుడు. అందుకే భగవన్నామం చెప్పుకుంటూ తిను.